గురు. ఇప్పుడు మనకి ప్లాన్ చెప్తాను చూడండి. మనకి ప్లాన్ ఏంటంటే పిఐబి ఆగస్ట్ నుంచి మనం చదువుతున్నాం. ఈరోజు రేపు. ఈరోజు ఆగస్టు 15వ తేదీ వరకు అయిపోతుంది. రేపు ఆగస్టు 31 వరకు అయిపోతుంది. నెక్స్ట్ మనకి 2 రోజులు ఉంటుంది. ఈ 2 రోజులు ప్రాక్టీస్ ఉంటుంది. ఇది ఏం ప్రాక్టీస్ అనేది కూడా నేను ప్లాన్ చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ మొదటి 15 రోజులు, ఇంకొక 15 రోజులు. ఓకే, నెక్స్ట్ వీక్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయిపోవాలి మనకి. ఇంకేదైనా బ్యాలెన్స్ ఉంటే మనం వర్క్ కరెక్ట్ అంటే ఒక వారంలో 1 నెల కరెంట్ అఫైర్స్ అయిపోయింది. జాగ్రఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చాలా నీట్గా మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మంత్లో మాత్రం మీరు ఆగస్టు 15వ తేదీ వరకు ఈ సెషన్ చదువుతారు. రేపటి సెషను 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చెప్పేస్తారు. ఓకే, అంటే మనకి క్లాసెస్ మండే, జస్ట్ ఎ మినిట్, గమనించండి. మండే, ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే. ఈ మొదటి 2 రోజులు మీకు పిఐపి డేటా మీద మీ క్లాస్ జరుగుతుంది మెంటర్షిప్లో. తర్వాత 2 రోజులు మీకు ప్రాక్టీస్ మీద జరుగుతాయి. ప్రాక్టీస్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఎట్లాగో మీరు మార్నింగ్ అవర్లో 4 to 8 అన్లిమిటెడ్ రివిజన్లో ఉన్నారు కాబట్టి అక్కడ కంటెంట్ నడుస్తూ ఉంటుంది. ఎవరైనా కంటెంట్లో వీక్ ఉంటే ఇది క్లియర్ చేసుకుంటారండి. ఇంకా ప్రతిరోజు అంటే వారంలో 4 రోజుల పాటు. మరి శుక్రాశని ఏంటి సార్ అంటే ఈ ఫ్రైడే, సాటర్డే మన మిత్రులు ఎస్ఎన్టీలో ఉన్నారు. వాళ్ళకి ఎస్ఎన్టీ నడుస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ నడుస్తుంది ఈ 2 రోజులు. ఆదివారం కొద్దిగా ఏమేం కావాలంటే నాకు రెస్ట్ ఉండాలి కదా, ఆదివారం ఇట్లా ఉంటుంది. కాబట్టి మీకు జాగ్రఫీకి సంబంధించి ఇది ప్లాన్. నేను మొత్తం రాసుకొని చూశాను, పర్ఫెక్ట్గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు, జాగ్రత్త చూసుకోవచ్చు. నానా నేను చెప్తున్నాను, పుస్తకం వచ్చినాక నేనే చెప్తాను. ఓకే, ప్రశాంతంగా మీరు మీ క్లాస్ మీరు వింటూ ఉండండి. వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తా. ఓకే, సరే. ఇప్పుడు ఈరోజు క్లాస్ ఏంటి మనకి? పిఐబి డేటా ఆగస్టు సంబంధించినటువంటి 15వ తేదీ వరకు ఉన్న డేటా ఒకసారి మనం చూద్దాం. మీ యాప్లో ఇది ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు యాప్లోకి వెళ్తే యాప్లో ఆగస్టుకి సంబంధించి డేటా ఒకసారి చూసుకుందరు. కానీ మీ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత చూసుకోండి. ఆ ఫైల్స్ ఉంటాయి మీ దాంట్లో, ఆ ఫైల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. మీరు ఇదిగోండి, జాగ్రఫీ మెంటర్షిప్లోకి వెళ్దాం. ఇందులో మీకు కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్లో అప్డేట్స్ అనే చోట మీకు మంత్లీ పిఐబి డేటా అని చెప్పి వరుసగా నేను యాడ్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి మనం చూసుకుందాం. ఓపెన్ చేస్తున్నాను, స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్క ఫైల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా, ఒక్కొక్క ఫైల్. ఓకేనా? ఒకసారి చూడండి. మీకు నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇప్పటివరకు మీరు వినంది అంటే ఏదైనా కరెంట్ అఫైర్ మీరు చదువుకుంటే ఓకే, కానీ వినంది ఏంటది? దేవికా నది. ఏమనిచ్చాడు? ఉత్తర భారతదేశంలో మొదటి నదీ పునరుజ్జీవన ప్రాజెక్టు దేవిక పూర్తి కావస్తోంది. ప్రధానమంత్రి మోడీ స్వయంగా ఆ ప్రాజెక్టును ప్రారంభించారు అని జితేంద్ర సింగ్ గారు చెప్పారంట. అసలు ఏంటి ఆ వివరాల్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి. ఏమంటాడు ఇక్కడ?
యాక్చువల్గా మనకి ఇండియాలో గంగా నదిని కాపాడటం కోసం, అంటే గంగా నది ప్రక్షాళన కోసం మనకి 20,000 కోట్ల రూపాయలతో 20,000 కోట్ల రూపాయలతో మనకి నమామి గంగే అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మీరు చదివే ఉంటారు నమామి గంగే. యాక్చువల్గా గంగా నదికి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే చిట్ట చివరికి రీసెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ 2014 15 తీసుకోవచ్చు, 2015 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏంటి, గంగా నదిని బాగు చేస్తుందని అందరూ అనుకున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం గంగా నదిలో తీసుకుంటే గంగా నది ఎక్కడైతే ప్రయాణిస్తూ ఉందో, ఎక్కడ ప్రయాణిస్తూ ఉంది, ఇది ఇక్కడ బయలుదేరి ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఏంటి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నదిని కాపాడటం కోసం రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జన్ గంగా, అర్ధగంగా, నిర్మల గంగా, నిర్మల ధార, అవిరల ధార, జ్ఞానధార, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. అయితే చాలామంది తెలియంది ఏంటంటే, ఈ నమామి గంగాతో పాటు గంగా నది యొక్క సహచర నది, గంగా నది దగ్గరలో ఉన్న మరొక నదిని వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ అంటే బాగు చేస్తున్నారు. దాని పేరేంటి, దేవికా నది. అంటే మీకు ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా చదవడం వల్ల ఇట్లాంటి కొద్దిగా ఆ లోకలైజ్డ్ డేటా నీకు కొద్దిగా దొరుకుతుంది. తొందరగా మీకు బయట పుస్తకాలు ఇవి దొరకవు. ఇక్కడ చూడండి, ఏంటి, నమామి గంగా తరహాలో 190 కోట్ల వ్యయంతో రూపొందించిన ఆ ప్రాజెక్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ నది పవిత్రతను కాపాడటానికి ఎక్కడ, జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో ఈ చెత్తకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఆ చెత్తని ఎలా మేనేజ్ చేయాలి అంటే దాని మీద కూడా వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కసారి మీరు చూడవచ్చు. ఎందుకంటే జితేంద్ర సింగ్ మనకి ఎస్ఎన్టీకి సంబంధించి మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రిగా వస్తాడు. ఇప్పుడేంటి, వేస్ట్ ఎనర్జీ, ఆ చెత్తని మేనేజ్ చేసే క్రమంలో మనకి ఎవరికి ఇచ్చాం, మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళకి ఇచ్చాం. కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతూ ఈ విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ చూడండి ఏమనిచ్చాడు, పవిత్ర గంగా నదికి సోదరిగా భావించే దేవికా నదికి మతపరంగా చాలా ప్రాముఖ్యత ఉంది అని సమీక్షలో మంత్రి గారు చెప్పడం జరిగిందని. మనకి వీళ్ళు ఏం చెప్పారు ఇవన్నీ మనకు అనవసరం. ఇక్కడ ఈ అమౌంట్ కూడా నీకు ఇస్తాడా లేదా అనేది కూడా పక్కన పెట్టేసేసేయండి. నేనేమంటాను, తొలిసారిగా మనం ఒక నదిని వర్కౌట్ అంటే చదువుకుంటూ వస్తున్నాం. ఏంటి, గంగతో పాటు గంగ యొక్క సహచర నది, ఏంటది సహచర నది, ఇది గంగా నదిని తీసుకుంటూ మీరు దానితో పాటు దేవికా నది గురించి చదవండి. మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి చూడండి. అసలు తెలియదు అంటారు. మనం నదులకు సంబంధించి ఎక్కడికైనా పోయి మనం వర్కౌట్ చేసినా ఎక్కడ మనకి ఇది డేటా కనిపించదు. ఎందుకు కనిపించదు, జాగ్రఫీ ఫ్యాకల్టీ అయినా నాకేం పని చెప్పడం, ఇది కరెంటు డేటా కాబట్టి మనం చూసుకోవాలి. దేవిక అయితే మీకు ఏం చేశారంటే, ఎందుకైనా మంచిదని మన యాప్లోనే దేవిక డీటెయిల్స్ ఇచ్చారు, రివర్ దేవిక డీటెయిల్స్. ఇదిగోండి, దేవిక డీటెయిల్స్ మనం ఒకసారి వర్కౌట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మనకి కొన్ని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో డేటా మనం తీసుకుంటే దొరుకుతుంది. ఏంటి, ఏమనిచ్చాడు, ఎందుకుంది ఈ సమాచారం న్యూస్లో అంటే, రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ షెడ్స్ లైట్ ఆన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ రివర్ రెజనరేషన్ ప్రాజెక్ట్ దేవిక. ఏంటా దేవికకి సంబంధించి చూడండి. ఇందులో భాగంగా ఇదిగో నమామి గంగే క్యాంపెయిన్. అసలు ఏంటి ఈ ప్రాజెక్టు, యాక్చువల్గా ఇది మనకేంటి, మీకు ఎస్ఎన్డీలు రేపు చదువుకుంటారు. ఫోకసెస్ ఆన్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎస్టాబ్లిష్ ఏ నెట్వర్క్ పైప్స్ అండ్ మ్యాన్ హోల్స్ కనెక్టింగ్ టు హౌస్ హోల్డ్స్. ద ప్రైమరీ గోల్ ఇస్ టు ఎన్ష్యూర్ ఎఫిషియెంట్ డిస్పోజబుల్ ఆఫ్ లిక్విడ్ వేస్ట్. అంటే ఏంటి, ఆ గంగా నదితో పాటు దేవికా నదిలో ఉన్నటువంటి వేస్టేజ్ని కూడా సరైన మార్గాల ద్వారా మనం మేనేజ్ చేయటం. ఓకే, ఆ రివర్ని కాపాడుకోవటం. అందుకని ఇది మొత్తం దేని కిందకు వస్తుంది ఈ రోజున, ఇదిగోండి కాంప్లిమెంటరీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి మనం దీంట్లో మనం తీసుకోవచ్చు. ఏం చేశారు ఏంటి అంతా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి, ఈ దేవికా నదికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ ఇచ్చాడు చూడండి. దీని యొక్క ఆరిజిన్ అంటే మీరు జాగ్రఫీ పరంగా చదువుకునే పని అయితే, ఈ నది దేవికా రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ది హిల్లీ శుద్ధ మహాదేవ్ టెంపుల్ ఇన్ ది ఉదంపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎక్కడ పుడుతుంది,
జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉదంపూర్ జిల్లాలో శుద్ధ మహాదేవ్ టెంపుల్ అనే చోట మనకి జన్మిస్తుంది. ఇప్పుడు కాలుష్యాన్ని ఎక్కడ మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు? దేవికా నదిలో ఉదంపూర్ ప్రాంతంలో మేనేజ్ చేస్తున్నారు. సో రేపు అడగొచ్చు, దేవికా నది జన్మస్థలం ఇది, దేవికా నది ఎక్కడ జన్మిస్తుంది, అది జిల్లా ఇస్తాడా లేకపోతే ఏంటి ఎక్కడ ఆ ఎగ్జాక్ట్ ఆ టెంపుల్ ఏరియా ఇస్తాడా అనేది ఇంకా సస్పెన్స్. అది అలానే అదేంటి మనం ఎందుకు పట్టించుకోవాలా? అండ్ ఫ్లోస్ డౌన్ టువార్డ్స్ వెస్టర్న్ పంజాబ్, పశ్చిమ పంజాబ్ అంటే అది పాకిస్తాన్లో ఉంది. వేర్ ఇట్ మెర్జెస్ విత్ రావి రివర్, వెరీ 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 ఇంపార్టెంట్. అంటే దేవికా నది ఎందులో కలుస్తూ ఉంది? సింధు నది ఉపనదైన రావిలో కలుస్తూ ఉంది. సింధు నది ఉపనదైన అంటే మనం ఇట్లా ఒకసారి మీరు మ్యాప్లోకి వెళ్తే ఇలా మనం తీసుకున్నాం అనుకోండి, ఇట్లా మనం తీసుకుంటే ఓకే, ఇక్కడెక్కడో మనం గంగానది స్ట్రీమ్ మనం చూపిస్తాం, అవునా? ఇక్కడ ఉత్తరాఖండ్ ప్రాంతంలో. కానీ దీనికి పైనే కదా మనకి హిమాచల్ ప్రదేశ్ ప్రాంతం అనుకుంది. ఇదేంటి ఇట్లా రావి ఇలా పోతూ రావి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ? ఉదంపూర్ ప్రాంతంలో, ఉదంపూర్ జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ ప్రాంతంలో పుట్టి ఇలా వచ్చి పశ్చిమ పంజాబ్లో కలుస్తుందంట. ఇక్కడ అది చూడండి, అసలు మీకు ఎక్కడో గంగానది ఉంది, ఎక్కడో దేవికా నది ఉంది, ఓకే, మధ్యలో రావి నది కూడా ఉంది. కానీ దేవికా నదిని ఏమంటున్నారు? గంగా నది యొక్క సోదరిగా నేనుగా భావిస్తున్నారు, సోదరిగా భావిస్తున్నారు. కాబట్టి మనకు నమ్మటానికి కూడా నమ్మశక్యం కానీ కొన్ని డేటాస్ అనమాట ఇవి, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేస్తున్నాను. దేవికా రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ది హిల్లీ శుద్ధ మహాదేవ్ టెంపుల్ ఇన్ ది ఉదంపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ Jammu and Kashmir and flows down towards western Punjab now in Pakistan where it merges into the Ravi river. Okay, ఈ రావి చిన్న పరిసర ప్రాంతాల్లో దీనికి సంబంధించి గమనిస్తారు. It believed that Devika river is a manifestation of the goddess of Parvati. ఏ హిందూ దేవత పేరు మీదుగా, పార్వతీదేవి పేరు మీదుగా ఈ నదిని పిలుస్తూ మనకి కనిపిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కొద్దిగా మతపరమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా చూసుకోండి. ఇదే మీరు ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా చూడటం వలన మీకు దొరికేటటువంటి ఒక ఎక్సెసివ్ డేటా. ఓకే, ఒక కంటెంట్ మీద కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ చెప్పేదానికి అదే కంటెంట్ సంబంధిత సబ్జెక్ట్ ఫ్యాకల్టీ చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది మీకు. ఇప్పుడు కాదు, మీరు ఎగ్జామ్ రాసినాక మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ రెండు మీరు కొద్దిగా కలిపి మీరు చూసుకుంటే చాలు. నెక్స్ట్ ఆసియా ఏనుగులు. ఆసియా ఏనుగుల మీద మనకి ప్రస్తావన చేశాడు. ఏంటి ఇక్కడ చూడండి, హెడ్లైన్ ఏముంది? అతి ఎక్కువ ఆసియా ఏనుగుల సంఖ్య కారణంగా జాతుల దీర్ఘకాలిక పరిరక్షణకు భారతదేశం ప్రధాన ఆధారం అని తెలిపినటువంటి మన అటవీ శాఖ మంత్రి ఎవరు? మిస్టర్ భూపేంద్ర యాదవ్. ఈ పిఏబి డేటా చదవడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే తెలియకుండానే మీరు మంత్రుల గురించి చదివేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ మనకు అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి ఎవరు? మిస్టర్ భూపేంద్ర యాదవ్. ఎస్ఎన్టీ శాస్త్ర సాంకేతిక ఎవరు? జితేంద్ర సింగ్ అని. చూద్దాం, లోపలికి వెళ్ళి మనం వర్కౌట్ చేద్దాం, ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ రోజు ఇది పోస్ట్ అయింది డేటా? ఆగస్టు 12. ఆగస్టు 12 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సిందేంటి? ఎలిఫెంట్ డే. ఎలిఫెంట్ డే, ఏనుగుల దినోత్సవం ఆగస్టు 12వ తేదీన మనం జరుపుకుంటాం. దాని సందర్భంగా ఈరోజు భువనేశ్వర్లో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఆసియా ఏనుగుల అత్యధిక జనాభా ఉన్న దీర్ఘకాలిక పరిరక్షణకు భారతదేశం ఆధారం అంటే ఆయన ఏమంటాడు? ఆఫ్రికా, ఆసియా ఈ రెండు ఏనుగులు తీసుకుంటూ ఆసియా ఖండంలో ఏనుగుల యొక్క పరిరక్షణ గురించి మాట్లాడేటప్పుడు మన ఇండియా ఖచ్చితమైనటువంటి అడ్రస్గా ఉంది. కాబట్టి ఇండియా మూలాధారం, ఇండియా ఎప్పటికైనా ఒక సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉందని మనోడు చెప్పడం జరుగుతుంది. దీని గురించి మనోడు మాట్లాడుతూ ఇక్కడ చూడండి, ఏనుగులకు సంబంధించి దాదాపు 110 క్లిష్టమైన స్టేజ్లు గుర్తించబడ్డాయి. వీటిని జాగ్రత్త మనం కాపాడుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో రైల్వే క్రాసింగ్ల దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏనుగులు మనం సంరక్షించుకోవడానికి సరైనటువంటి సిబ్బందిని మనం నియమించుకోవాలి. ఇదంతా డేటా మొత్తం నేనేం మాట్లాడలా, అనవసరం. నేను ఏదుందో ముందే చదివేశా, మీకు నేను చెప్తా అంతే. ఇంకా దీని మీద అడిషనల్గా ఉంటే నేను ఖచ్చితంగా నేను అక్కడ తీసుకెళ్ళిపోతాను. ఓకే, ఇక్కడ చూడండి,
ఏమంటున్నాడు, దేశంలో ఎలిఫెంట్ రిజర్వ్ నెట్వర్క్ గత 2 ఏళ్లలో 33కి పెరిగిందమ్మా. ఎంతకు పెరిగింది? 33. ఇది అప్ టు డేట్ డేటా అకార్డింగ్ టు పిఐబి. భారతదేశంలో ఎలిఫెంట్ రిజర్వ్లు ఇప్పుడు ఎంతకు పెరిగాయి? 33కి పెరిగాయి. కూడిన 76,500 కిలోమీటర్లు. ఏమో అక్కడి నుంచి ఇంకొద్దిగా పెరిగిందని మనోడు చెప్తున్నాడు. నేనేమంటాను, టీఆర్స్ లాగా, టైగర్ రిజర్వ్స్ లాగా, బీఆర్స్ లాగా, బయోస్ఫియర్ రిజర్వ్స్ లాగా మనకి ఈఆర్స్ కూడా ఉన్నాయి. ఏంటి? ఈఆర్స్ కూడా ఉన్నాయి. ఈఆర్స్ ఈరోజున దేశంలో మొత్తం ఎన్ని? 33. గుర్తుపెట్టుకో. దేశంలో ఇండియాలో కనిపిస్తున్నటువంటి ఈఆర్స్, ఇండియాలోని మొత్తం ఈఆర్ల సంఖ్య, ఎలిఫెంట్ రిజర్వ్ల సంఖ్య, ఈఆర్ల సంఖ్య ఎంత? 33. ఈ అంకె గుర్తుపెట్టుకో. ఇది అప్ టు డేట్ డేటా. ఆగస్టు 12వ తేదీ నాటికి దీని గురించి వివరాలు. ఇంకోటి ఏంటి, ఏనుగులకు సంబంధించి మనకి 2017లో ఒక రిపోర్ట్ వచ్చింది. 2017 రిపోర్ట్ ప్రకారం ఏనుగుల సంఖ్య త్రూఅవుట్ ఇండియాలో 27,312 ఉన్నాయి ప్రజెంట్ ఏనుగులు. 27,312లో 6,049 ఏనుగులతో కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను మీ కంటెంట్లో చెప్పా, చూసుకోవచ్చు మీరు. ఇది కంటెంట్. ఓకే, ఇదేంటి? అప్ టు డేట్ 33 ఇయర్స్ మనకు ఉన్నాయి. 33. ఇంకా దీని మీద నీకు అడిషనల్ డేటా నేను సేకరించి పెట్టాను. ఇక్కడ నుంచి మీరు ఏనుగులకు సంబంధించి చూడండి. ఇక్కడ ఎన్ని కారిడార్స్ అన్నారు? 150 ఏనుగుల కారిడార్స్ వచ్చాయి ఇప్పుడు. వీటి గురించి కూడా వివరాలు మనకి ఇచ్చాడు. ఓకే, ఈ క్రమంలో ఏనుగులకు సంబంధించి ఏమ్మా ఇక్కడ చూడండి, కొంతమందికి అవార్డులు ఇచ్చారు. అంటే మనకి ఇంత అవసరం లేదు, జస్ట్ మీరు వీలుంటే గుర్తుపెట్టుకోండి. గజ్ గౌరవ్ అవార్డులు. గజ్ గౌరవ్ ఏంటవి? అలెఫ్ నగర్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీ పశ్చిమ బెంగాల్, అలానే వ్యక్తులకు ఇచ్చారు. అలానే ఒడిస్సా, అలానే కోరాపుట్, ఇటు కొన్ని ప్రాంతాల్లో బృందాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ మనకు అనవసరం మరీ లోపలికి వెళ్ళి చదువుకుంటే. కానీ నేను దీనికోసం ఏం చేశానంటే ఒక సపరేట్ ఏరియా ఒకటి ఓపెన్ చేసి పెట్టాను. కొద్దిగా పైకి వెళ్ళండి. ఇది మన ఎలిఫెంట్ రిజర్వ్స్. ఇది ఎప్పుడు ఇచ్చాడు మనకి? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం డిసెంబర్ 25లో ఉన్నాము. డిసెంబర్ 14 పిఐబి డేటా ఇది. నాకు ఇక్కడ ఈ టాపిక్ అవసరమైంది కాబట్టి నేను తీసుకొని చెప్తున్నా. ఏమని ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడు? 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 14 మేజర్ ఎలిఫెంట్ స్టేట్స్. మన దేశంలో 14 రాష్ట్రాలలో 33 ఎలిఫెంట్ రిజర్వులు ఉన్నాయి చెప్తూ వాటి గురించినటువంటి వివరాల్లో వాటి కొద్ది జాగ్రత్త మనం కాపాడుకోవాలి అని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, జాగ్రత్త మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చిన మీకు లిస్ట్ అంతా 150 ఎలిఫెంట్ కారిడార్స్ లిస్ట్. ఇదంతా మీరు కానీ చూసుకుంటే 150, మొత్తం 150 ఎలిఫెంట్ కారిడార్ లిస్ట్ వస్తుంది మనకి. ఇవన్నీ పక్కన పెడితే ఇది ఈ 150 నువ్వు దాటిన తర్వాత చూసుకో. ఇది నేను చూపిస్తాను మీకు మరలా. కారిడార్స్ మన ఏపీలో ఏమున్నాయి ఒకసారి మనం చూసుకోవచ్చు. 150 ఇదిగోండి. 150 దాటిన తర్వాత ఇదిగోండి ఎలిఫెంట్ రిజర్వ్స్. ఈ మొత్తం మీకు 33 కనిపిస్తాయి. కావాలని చెక్ చేసుకోవచ్చు మీరు. కౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 33 రిజర్వ్స్ ఉన్నాయి. ఇదిగోండి 33. ఈ 33లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవలి కాలంలో ప్రకటించబడిన 33వది ఏంటి అంటే ఇదిగోండి టెరాయ్. కొత్తగా ప్రకటించారు దీన్ని. టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్, ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఉత్తరప్రదేశ్. భారతదేశంలో 33 ఇయర్స్ ఉంటే ఇటీవల ప్రకటించబడిన 33వ ఇయర్ పేరు ఏంటంటే టెరాయ్. టెరాయ్ అంటే అక్కడ అర్థం ఏంటి మనకి? ఇక్కడికి వెళ్ళిపో. హిమాలయ పర్వత ప్రాంతాలు మనం తీసుకుంటే ఈ హిమాలయ పర్వత ప్రాంతాలకు సంబంధించి ఇదిగోండి ఇలా భారతదేశం మనం తీసుకున్నప్పుడు ఈ హిమాలయాల యొక్క పాదాల వద్ద ఉన్నటువంటి చిత్తడి ప్రాంతము పేరే ఏంటి? టెరాయ్. మనకు తెలుసు ఈ పేరు. ఈ టెరాయ్ అనే పేరుతో ఈఆర్ ఉంది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నోది? 33వ ఈఆర్. 33వది గుర్తుపెట్టుకో. టెరాయ్ 33వది. మొత్తం ఎన్ని మనకి?
33 ఉంటే 33వ తెరాయి గుర్తుంచుకో. మీకు కనిపిస్తుంది, పెద్ద విషయమేం కాదు, జాగ్రత్త చూసుకో. అలానే మొదటిది ఏంటి ఈ లిస్ట్లో నువ్వు చూసుకో. మొదటిది ఇక్కడ మీకు మొదటిది ఇక్కడ చూపించాడు కదా అని చెప్పి ఇది పొరపాటు ఇది పెట్టావు. ఏంటి ఏంటి మయూర్ జార్నా అని, ఇది కాదు. దేశంలో మొట్టమొదటిది మన పుస్తకం మీరు చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి ఇది, అంటే వాళ్ళ లిస్టు ఇచ్చి కూడా అలా ఇచ్చున్నాడు కానీ ఇదిగోండి సింగ్బమ్ ఇయార్. సింగ్బమ్ ఇయార్ ఎక్కడ? జార్ఖండ్. మొదటిది సింగ్బమ్ జార్ఖండ్, 33వది తెరాయ్ ఉత్తరప్రదేశ్. ఇది ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ది ఏంటి? ఇది 33వది అన్నాం. ఫస్ట్ వన్ సింగ్బమ్. ఫస్ట్ది ఏంటి? సింగ్బమ్ జార్ఖండ్. మీకు సబ్జెక్టులో దొరుకుతుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, కాబట్టి మొత్తం ఎన్ని మనకి 33 ఈఆర్లు ఉన్నాయి, 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి కారిడార్స్కి వెళ్తే మనం కారిడార్స్, ఈ కారిడార్స్ విషయానికి వస్తే మొత్తం ఎన్ని కారిడార్స్ ఉన్నాయి? ఇదిగోండి 150 కారిడార్స్ మనకి కనిపిస్తాయి, 150. ఓకే, ఇంక ఇక్కడ నుంచి ఈఆర్స్లో ఏమన్నా మన ఏపీలో ఏమైనా ఉన్నాయా చూసుకోండి. ఈఆర్స్లో మీరు చూస్తే ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఉందా అంటే చూడండి, ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ ఒకటి కనిపిస్తుంది నాకు, నోట్ చేసుకొని పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ డేటా కదా ఇది. రాయలా ఈఆర్ ఆంధ్రప్రదేశ్. ఏంటది? రాయలా ఈఆర్ ఆంధ్రప్రదేశ్. మీకు ఏపీ జాగ్రత్త చెప్పినప్పుడు వీటి గురించి నేను కొద్దిగా మ్యాపింగ్ మీకు చూపించి మీకు చెప్తాను. రాయలా మనకి చిత్తూరు పరిసర ప్రాంతాలు ఉన్నాయి కదా, రాయలా ఈఆర్. వెంకటేశ్వర నేషనల్ పార్క్ అని రాయల్ అని మనకు కొన్ని వస్తాయి. అలానే కారిడార్స్ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 150 కారిడార్స్ ఉన్నాయి. అవునా? ఈ 150 కారిడార్స్లో వెరీ ఇనిషియల్కి వెళ్ళండి. మొదట్లో ఉన్నటువంటి కారిడార్స్కి మనం వెళ్తే మనయే ఉంటాయి. ఎందుకంటే ఏ అనేది మన ఆల్ఫాబెట్లో మొదటి అక్షరం కదా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కొద్దిగా ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, జాగ్రత్త చూసుకోవాలి. ఏమ్మా ఏంటి? మొదటి 2 చూసుకో. ఏంటి? ట్రై జంక్షన్ కారిడార్ అంటే మనకి 3 జిల్లాలతో మన సరిహద్దు ఉంటుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ రాయల అంటే ఇది మనకు వెంకటేశ్వర పేరుతో మనకు వస్తుంది. మిగతావన్నీ పక్కే డొయిమారా అనేది ఇక్కడి నుంచి ఇది అరుణాచల్ ప్రదేశ్ ఉండాలి. పొరపాటున వాడు ప్రింటింగ్ మిస్టేక్లు ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్ అని రాశాడు. అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? మన జిల్లాలంటే రాయలసీమ ఉమ్మడి జిల్లాలు తీసుకోండి, మొత్తం అవసరం లేదు. చిత్తూరు కడప ఈ రెండిట్లోనే మనకి ఈ రాయల అలానే శ్రీ వెంకటేశ్వర పేరుతో మనకి ఎలిఫెంట్ రిజర్వ్స్ కనిపిస్తాయి. లేదు మనం ఎట్లాగో ఇక్కడే ఉన్నాం కదా, నెట్ సపోర్ట్లో ఉన్నాం కదా, మీకు చూపిస్తా చూడండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏపీ అని కొట్టండి, కొడితే మీకు ఇక్కడ దొరికిపోతుంది. ఆంధ్రప్రదేశ్ మన ఏపీదిగా మనం తీసుకుంటే ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ కూడా మీరు చూసేసుకోవచ్చు. కానీ ఇక్కడ పిఐబి డేట్లో మనకి ఇచ్చినట్లుగా మనకి వాడు ఇవ్వడు కదా, మనకి ఎలా అవసరమో దాని ప్రకారం వాడు మనకి తీసిస్తాడు. ఓకే సరే, ఇది వచ్చినప్పుడే ఓపెన్ అని నేను చెప్తాను, కానీ ఈలోపు కానీ మీరు చూసుకోండి. ఏంటి? ప్రజెంట్ ఆగస్టు 12 పురస్కరించుకొని ఆ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆ డేని పురస్కరించి చెప్పారు కాబట్టి మనకు మొత్తం ఎన్ని కారిడార్స్ ఉన్నాయి అంటే తీసుకో. ఎన్ని? 150 ఎలిఫెంట్ కారిడార్స్. మీకు పుస్తకాలు చూసుకోండి 100 నుంచి 110 చెప్పుంటారు. అలానే రిజర్వ్స్ 32 చెప్పుంటాను. ఇప్పుడు ఎన్నైనా 33కి వచ్చాయి, 33. కాబట్టి ఎలిఫెంట్ గురించి చదువుకునేటప్పుడు ఈ డేటా చదువుకుంటే చాలు. ఓపెన్ అయిందని చూద్దాం. ఓపెన్ అయింది. ఇదిగోండి వైల్డ్ లైఫ్ అని ఉందా? ఇదిగోండి వైల్డ్ లైఫ్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వీటిలో మనకి ఏమైనా ఎలిఫెంట్ రిజర్వ్ ఇచ్చాడు చూడండి. ఇది ఓపెన్ చేస్తే ఇదిగోండి మనకున్న ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇవే. ఇక్కడ మనకి వాటి గురించి ఏమున్నాయి ఏంటో వివరాలు మొత్తం మనకి అందుబాటులో పెట్టాడు. ఇదిగోండి రాయలసీమ రీజియన్ అనేది మొత్తం ఎలిఫెంట్ రిజర్వ్స్ కలిగి ఉందని చెప్పి మనకి డేటా పెట్టాడు, చూడవచ్చు మీరు. ఓకే, ఏమేమి ఉన్నాయి ఏంటి దాని వివరాలు మొత్తం మనకు అందుబాటులో పెట్టాడు. కాబట్టి మీరు ఓపిక ఉంటే అక్కడికి పోయి చూసుకోండి మన ఏపీలో ఏమున్నాయి ఏంటి వాటి వివరాలు ఏంటి మొత్తం దానికి సంబంధించిన వివరాలు మొత్తం మనం చూసుకోవచ్చు. ఉమ్మడి ఇచ్చాడు ఇక్కడ. ముఖ్యంగా దాన్ని మనం పిలిచేదంటే రాయలసీమ ప్రాంతం ఉన్నటువంటి రాయల. ఇంకొద్దిగా మనకి వెంకటేశ్వర ఉంది కదా, చిత్తూరు శ్రీ వెంకటేశ్వర, దాంతో మనకి కలిపి మనకి ఇస్తాడు. ఓకే,
కాబట్టి జాగ్రత్తగా మీరు అంటే మీ ఓపిక అది ఇక్కడ వైల్డ్ లైఫ్ అని ఉంటుంది, శాంక్చువరీస్, నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, అందులో మళ్ళీ టైగర్ రిజర్వ్, ఎలిఫెంట్ రిజర్వ్, డీర్ పార్క్, జూ పార్క్స్ వివరాలు మొత్తం మనకు అందుబాటులో పెట్టాడు. ఓకే, ఇప్పుడు మనకి డిస్కషన్ ఎలిఫెంట్ రిజర్వ్ కదా, ఇది ఒకటి మనం చూసుకుంటున్నాం, చూడవచ్చు మీరు. ఓకే, సరే వదిలేయండి, మన టైం వేస్ట్ మనకి. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకొక దాంట్లోకి వెళ్దాం. నెక్స్ట్, బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్, జీవ వైవిధ్య సాంస్కృతిక ప్రాంతాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మన దేశంలో బయోడైవర్సిటీ యాక్ట్ ఎప్పుడు చేశారు? జీవ వైవిధ్య చట్టం ఎప్పుడు చేశారు? చెప్పాలి, మీరు లైవ్లోనే ఉన్నారు. భారతదేశంలో జీవ వైవిధ్య చట్టం, జీవ వైవిధ్య చట్టం చేసిన సంవత్సరం, బయోడైవర్సిటీ యాక్ట్, రైట్, 2002. గుర్తుపెట్టుకోండి, తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, అదే సోషల్ ఫారెస్ట్రీ యాక్ట్ అనుకోండి, సోషల్ ఫారెస్ట్రీ. ఈ సోషల్ ఫారెస్ట్ అంటే 1978 వస్తుంది. లేదు ఫారెస్ట్ యాక్ట్ అనుకోండి, ఫారెస్ట్ యాక్ట్ మీకు 1980 వస్తుంది. లేదు వైల్డ్ లైఫ్ కావాలనుకోండి, వైల్డ్ లైఫ్, ఇది అందరికీ తెలిసిందే, 1972 వస్తుంది. ఓకే, ఇవన్నీ కాకుండా ఇవన్నీ వైవిధ్యతను కలిగి ఉంటే జీవ వైవిధ్య చట్టం 2002. యుఎన్ఓ 2010ని గుర్తుపెట్టుకో, 2010ని బయోడైవర్సిటీ ఇయర్గా ప్రకటించింది. బయోడైవర్సిటీ ఇయర్ గుర్తుంచుకోవాలి. మే 22వ తేదీని బయోడైవర్సిటీ డేగా ప్రకటించింది. వస్తే జాతకం మొత్తం తీసేటట్టు ఉండాలి ఒక అభ్యర్థి. ఆ ఏరియా మొత్తం ఇస్తే మనకు ఆ జాతకం మొత్తం తీసి పక్కన పెట్టేసేయాలి. బయోడైవర్సిటీ ఇయర్, జీవ వైవిధ్య దినం, జీవ వైవిధ్య సంవత్సరం 2010. దినం ఎప్పుడు? మే 22, సంవత్సరం 2010. అలానే టైగర్ ఇయర్ కూడా మన భారత్లో టైగర్ ఇయర్ కూడా 2010. అడవుల యొక్క జీవ వైవిధ్య సింబల్ కూడా టైగరే. ఓకే, ఒక అడవి యొక్క బయోడైవర్సిటీ సింబల్ ఏంటి? టైగర్. టైగర్ ఇయర్ ఏంటి? 2010. బయోడైవర్సిటీ ఇయర్ ఏంటి? 2010. బయోడైవర్సిటీ యాక్ట్ ఎప్పుడు? 2002. మన దేశంలో బయోడైవర్సిటీకి సంబంధించి సహాయపడుతున్నటువంటి ప్రముఖ విదేశము నార్వే. గుర్తుపెట్టుకోండి, ఎవరు సహాయపడుతున్నారు? నార్వే దేశం మనకు సహాయం చేస్తూ ఉంది. ఏది? ఎస్పెషల్లీ టు కన్జర్వ్ బయోడైవర్సిటీ ఇన్ అవర్ ఇండియా. భారతదేశంలో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఏది దీనికి సంబంధించి సోషల్ ఫారెస్ట్ అన్నాం అనుకోండి, సహాయపడుతున్న దేశం కెనడా వస్తుంది. సామాజిక అడవులకు సంబంధించి కెనడా. ఏమా బయోడైవర్సిటీ సంబంధించి మనకు సహాయపడే దేశం ఏంటి? నార్వే. ఆ యాక్ట్ ఎప్పుడు? 2002. ఇందుకే బయోడైవర్సిటీ బోర్డు ఎక్కడుంది? వరకు వస్తుంది ఏంది ఉద్యోగం చెప్పాలి. బయోడైవర్సిటీ బోర్డే, జీవ వైవిధ్య బోర్డే. ఎన్ని ప్రీవియస్ బిట్లు చెప్పండి. జీవ వైవిధ్య బోర్డు ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? తెలిస్తే తెలుసని చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పండి. చెన్నై, మద్రాస్ అని ఉంటుంది మీకు పాత పుస్తకాల్లో. ఎక్కడ? చెన్నై. గుర్తుపెట్టుకోండి. బయోడైవర్సిటీ, నాట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్, బయోడైవర్సిటీ చెన్నై. ఓకే, ఇప్పుడు వెళ్దాం. తెలిసింది కదా, లోపలికి వెళ్ళి మనం చూద్దాం. ఏంటి? ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ సెవరల్ స్టెప్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ విచ్ ఇన్క్లూడ్స్ సర్వే, ఇన్విట్రోరైజేషన్, టాక్సోనామిక్ వ్యాలిడేషన్ అండ్ థ్రెట్ అసెస్మెంట్ ఆఫ్ ఫ్లోరల్ అండ్ ఫనల్ రిసోర్సెస్. మరి దీనికి సంబంధించి మన వాళ్ళు ఏం చేశారు గమనించండి. మన దేశంలో ఈ రోజున ఎన్ని బయోగ్రాఫిక్ జోన్స్ ఉన్నాయని అడుగుతాడు. ఇదిగోండి 10 బయోగ్రాఫిక్ జోన్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ అంటే ఏంటి? మనం పేపర్ మీద పెట్టినటువంటి ఆ స్పీసీస్ సంఖ్య కానీ మనం తీసుకున్నట్లయితే
1,02,718 జీవులు. దేనికి సంబంధించినవి? జంతువులకు సంబంధించినవి. జంతు జాతులు 54,733 జాతులు ఏంటవి? వృక్ష మరియు మొక్కల జాతులు. ఇవన్నీ డాక్యుమెంటైజేషన్ చేసి పెట్టున్నారు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ఇటీవలి కాలంలో ఎప్పుడు సవరించారు? 72 చట్టాన్ని 22లో సవరించారు. చూసుకోండి, 22లో సవరించారు. ఇలా సవరిస్తూ కొద్దిగా పైకి వెళ్ళండి. మన దేశంలో ఇదిగోండి యాక్ట్ మనం ఆల్రెడీ ఇక్కడ చదివాం, ఇది ఇక్కడ కూడా ఇచ్చాడు. మన భారత్లో ఈ సవరించినటువంటి చట్టాల ప్రకారం అన్ని ప్రకారం మనం తీసుకుంటే, సో ఫార్ 44 biodiversity heritage sites have been notified by 16 states. The details of these sites are at annexure so and so. క్రింద దాంట్లో మనకి ఇచ్చేసాడు. మన దేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు 44 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయంట. మీరు ఏ పుస్తకమైనా చెక్ చేసుకుని చూడండి, మన దేశంలో బయో డైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి అని ఉంటే ఏ బుక్ అయినా చూసుకోండి 36 అనే ఉంటుంది. 36 అనే ఉంటుంది. కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి వెళ్ళి చూడండి 44 ఉంటుంది. ఒకవేళ ఏదైనా పుస్తకంలో 44 ఉంటే అది అప్ టు డేట్లో ఉందని అర్థం. ఎందుకు? మన ఆగస్టు నాటికి వీటి గురించి వివరాలు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ దేశంలో ఇది పక్కన పెట్టి తప్పు, అప్డేట్ అయింది. ఇది ఎన్ని? 44 బయోడైవర్సిటీ సైట్స్ ఉన్నాయి. అది కూడా ఏంటి? బయోడైవర్సిటీ హెరిటేజ్, జీవ వైవిధ్య సాంస్కృతిక ప్రాంతాలు. చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఆ లిస్ట్ కూడా మనకి ఇచ్చేసేసాడు. ఎవరి నోట్స్ని మనం కాపీ కొడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఎన్ఎక్జన్ మొత్తం మీరు తీసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఉన్న ఏంటి మొత్తం మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2023లో ఏమన్నా కొత్తవి వచ్చాయో చూసుకో. నాకైతే 2023లో ఇదిగోండి ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 బాగానే వచ్చాయమ్మా. కొద్దిగా చిన్నది చేస్తాను ఎందుకంటే నాకు అనిపించాలి కదా. మీకు అనిపించకపోవచ్చు కానీ జూమ్ చేసుకోండి మీరు. 36 అనే కౌంట్ 2022కు ఉంది. 36 అనే కౌంట్. ఈ 37 నుంచి 44 వరకు ఒక 8 2023లో ఎప్పుడు మార్చి నుంచి స్టార్ట్ అయింది. మార్చి 17వ తేదీనేమో 1 2 3 4 ఒకేసారి 4 ప్రకటించారు. మళ్ళీ మార్చి 20న మరొకటి ప్రకటించారు. మేలో ఒక 2 వచ్చాయి, జూన్లో ఒకటి వచ్చింది. మొత్తం మీద ఏంటంటే మనకి 44 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ వచ్చాయి. కాబట్టి ఏదన్నా మీకు పాత పుస్తకాల్లో 36 ఉంటే ప్లీజ్ చేంజ్ దట్, అది చేంజ్ చేసుకోండి. నౌ వీఆర్ హ్యావింగ్ ఎన్ని ఉన్నాయి? 44. ఇది మీ దగ్గర ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేసుకొని చూసుకొని ప్లీజ్ మేక్ యువర్ నోట్స్ వెరీ వెరీ అప్డేట్. 44 హెరిటేజ్ వెబ్సైట్స్, అది బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. 2022 నవంబర్ నాటికి ఎన్ని ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఇప్పుడు మీకు పెద్ద చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నవంబర్ నాటికి చూడండి ఇక్కడ కౌంట్ 36. 23 జనవరి నుంచి, జనవరి కూడా కాదు మార్చి నుంచి 37తో స్టార్ట్ అయింది. దాదాపు ఎంతకి వెళ్ళిపోయింది? 44కి వెళ్ళిపోయింది. జస్ట్ మీకు ఇక్కడ మొదటిది ఏంటి చివరిది ఏంటి అవి అడిగే సినిమా లేదు ఇక్కడ. ఆ కౌంట్ చదువుకుంటే చాలు. కౌంట్ చదువుకుంటే వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి చూసుకొని మేనేజ్ చేసుకోండి. ఇంకా ఏమైనా కొత్తవి వచ్చాయా మీకు నేను మేనేజ్ చేసి చెప్తా. ఏదైనా మన ఎగ్జామ్ పోయే లోపు ఏదైనా కొత్తవి ఉండే ఒక వారం బిఫోర్ కూడా మనం చదువుకొని పెట్టుకుంటే కొద్దిగా మంచిది. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఓహో ఈ ప్రపంచం కూడా ఒకటి ఉందా అని ఇప్పుడిప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అన్లిమిటెడ్ రివిజన్ నుంచి ఇటు వచ్చారు కదా, వాళ్ళకి ఇది ఒక ప్రపంచం ఉంది. అందుకే మీకు జాగ్రఫీలో కొన్ని బిట్స్ మీకు ఎగురుతూ ఉన్నది. ఓకే, ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. మాంగ్రూవ్ ఇన్ ఇండియా. మాంగ్రూవ్స్ గురించి కూడా మనకు అప్డేట్స్ ఇచ్చాడు. ఎప్పుడు ఇది? ఆగస్టు 10 నాటికి మాంగ్రూవ్ గురించి వివరాలు మీరు చూస్తే ఆల్రెడీ మాంగ్రూవ్స్కి సంబంధించి మన దేశంలో జరుగుతున్న ప్రముఖ ప్రోగ్రాం పేరు చెప్పండి. భారతదేశంలో మాంగ్రూవ్ సంరక్షణకు దేశవ్యాప్తంగా
ప్రకటించినటువంటి ప్రోగ్రామ్, ఆ కార్యక్రమం పేరేంటి? పేరు చెప్పి నాకు అబ్రివేషన్ రాయండి. పేరు చెప్పి నాకు అబ్రివేషన్ రాయండి. వెరీ గుడ్. మిస్టీ. మిస్టీ. ఇదిగోండి ఇక్కడే ఇచ్చాడు చూడండి. లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్తే మనం మాంగ్రూవ్స్ని కాపాడుకోవడం కోసం ఇదిగోండి ప్రోగ్రామ్స్. To augment India's efforts in afforestation, the Union Budget 23-24 announced Mangrove Initiative for Shoreline Habitats and Tangible Incomes. దీన్నే మనం మిస్టీ అంటాం. Mangrove Initiative for Shoreline Habitats and Tangible Incomes. దీన్ని మనం మిస్టీ ప్రోగ్రామ్. రీసెంట్ బడ్జెట్లో దీన్ని ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. ఏంటి? మ్యాంగ్రూవ్స్ని కాపాడాలి. టు ఎయిమ్ ఆఫ్ ది మిస్టీ స్కీమ్ ఇస్ టు ప్రొటెక్ట్ అండ్ రివైవ్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ ఆన్ ది ఇండియన్ కోస్ట్ వైల్ ఎన్హాన్సింగ్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ కోస్టల్ కమ్యూనిటీస్. అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి కొద్దిగా రక్షణ కోసం వీటిని మేనేజ్ చేయాలి, వీటిని కాపాడాలని చెప్పి వర్కౌట్ చేసుకుంటూ వస్తూ ఉంది. అందులో భాగంగా మీకు ఏం చేశాడు ఇక్కడ? స్టేట్ వైజ్ మ్యాంగ్రూవ్ లిస్ట్ ఇచ్చాడు. స్టేట్ వైజ్ ఇదిగోండి. ఈ రోజున భారతదేశంలో అత్యధికంగా, దక్షిణాసియాలో అత్యధికంగా మాంగ్రూవ్ కవర్ అనే మనకి సుందర్బన్స్ వస్తుంది. ఓకేనా? సుందర్బన్స్. దీనితో పాటు మీకు ఓపిక ఉంటే, సార్ మనది ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్లో మాంగ్రూవ్స్ ఏవి? ప్లీజ్ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఏంటి? కోరింగా, కృష్ణా, ఈస్ట్ గోదావరి. కోరింగా మాంగ్రూవ్, కృష్ణా మాంగ్రూవ్, ఈస్ట్ గోదావరి మాంగ్రూవ్. ఓకే, మన ఏపీలో కనిపించే ముఖ్యమైనటువంటి మాంగ్రూవ్స్. ఈ మాంగ్రూవ్ అనగానే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి? మన దేశంలో, ఇండియాలో మాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా, స్టేట్ అయితే పిల్లడు కూడా చెప్పేస్తాడు. జిల్లా కావాలి నాకు. జిల్లా చెప్పండి. స్టేట్ వెస్ట్ బెంగాల్ తెలుసు, ఏరియా సుందరబన్స్ తెలుసు, కానీ జిల్లా దక్షిణ 24 పరగణాలు. దక్షిణ 24 పరగణాలు. సౌత్ 24 పరగనాస్. 24 పరగణాలు రాస్తే తప్పు అవుతుంది నాన్న. 24 పరగణాలు దక్షిణం అని రాయండి. ఓకే, లేదా 24 దక్షిణ పరగణాలు ఇట్లా రాసినా కానీ మనకు పర్వాలేదు. జాగ్రత్త చూసుకొని రాయండి. సో మాంగ్రూవ్ గురించి డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చున్నాడు. బీ కేర్ఫుల్. ఒకసారి మొత్తం ఇక్కడ చూసుకోండి. చాలా బాగుంటుందమ్మా. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా మీరు పట్టించుకోవట్లేదు, కానీ దగ్గర మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 38 మాంగ్రూవ్ ఏరియాస్ ఉన్నాయి. 38 ఎన్ని ఉన్నాయి? 38 మాంగ్రూవ్ ఏరియాస్ మనకు ఉన్నాయి. 38. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, మార్నింగ్లో క్లాస్ కంటెంట్లో వస్తూ ఉంటుంది ఇది, కానీ కొన్ని రావు కదా, కొన్ని రావు. ఎన్ని ఆడొస్తాయి నీకు? ఇవి రావు. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ 44 మార్నింగ్ క్లాసులు ఎక్కడ వచ్చింది ఆలోచించి. ఎలిఫెంట్ కారిడార్స్ 150, ఎలిఫెంట్ రిజర్వ్స్ 33 మార్నింగ్ క్లాసులు ఎక్కడ వచ్చింది? ఇది పిఐబి డేటాలో మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం ఇప్పుడు మీకు చూపించి నేను చెప్తూ ఉన్నది. కానీ బీ కేర్ఫుల్, చదువుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్తే WLS అండ్ NPs అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్. ఇది దేశంలో ఉన్నటువంటి లిస్ట్ ఆగస్టు 10 నాటికి ఎన్ని ఉన్నాయి ఏంటనేది మనకి ఇచ్చాడమ్మా. అంతా మీరు ఇదంతా చదవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారు? వాళ్ళు ఇచ్చిన దానిపై ఇది అప్ టు డేట్ వెబ్సైట్ డేటా. ఇది ఏంటి? మన దేశంలో ఉన్న నేషనల్ పార్కుల సంఖ్య, మన దేశంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాల సంఖ్య కౌంట్ ఇది మొత్తం. ఒకసారి మీరు చూసుకోండి, ఖచ్చితంగా మీకు నేను చెప్పింది ఇంకొద్దిగా అప్డేట్ అయి ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకుంటే ఇదిగోండి, జాతీయ పార్కుల సంఖ్య అయితే అంతగా మారలేదు, కానీ
గతంలో ఉన్న కౌంట్ ఏముంది 106 ఉంది నేషనల్ పార్క్స్. బట్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీస్ కౌంట్ మాత్రం మీకు 570కి వచ్చేసింది. 565, 566 ఆ కౌంట్లో ఉండేది. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చింది మీకు 570కి వచ్చేసింది. 570 ఇక్కడ 570 ఎన్పి ముందు రాసి పెట్టుకోండి. ఇక్కడ దేశంలోని వన్యమృగ సంరక్షణ కేంద్రాల సంఖ్య, వన్యమృగ సంరక్షణ కేంద్రాల సంఖ్య, సంరక్షణ కేంద్రాలు ఎన్ని 570. దేశంలోని జాతీయ పార్కుల సంఖ్య, జాతీయ పార్కుల సంఖ్య ఎన్ని 106 గుర్తుపెట్టుకో. నేషనల్ పార్క్స్ వచ్చి మనకి 106 ఉన్నాయి. వైల్డ్ లైఫ్ శాంక్చువరీస్ ఎన్ని ఉన్నాయి 570 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొద్దిగా లోపలికి వెళ్తే వీడు స్టేట్ అండ్ డ్యూటీ లిస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇది చెక్దాం. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మీరు చెక్ చేసుకుంటే ఇదిగోండి 97 అనే కౌంట్తో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆ కౌంట్ ఉండదు మీరు గమనించవచ్చు. మన దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఎక్కువగా ఉన్నది ఎక్కడ అంటే కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులు. గుర్తుపెట్టుకో. అంటే 570 ఉంటే 97తో అండమాన్ నికోబార్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండమాన్ నికోబార్. అలానే ఇంకొద్దిగా లోపలికి వెళ్దాం. లేదు సార్ నాకు రాష్ట్రాలు కావాలి, రాష్ట్రాలు తీసుకో. హైయెస్ట్ కార్డు ఇక్కడ 23, 28, 35, 18, ఇంకా 25, 33, 26. సార్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. మొత్తం 36 ఇచ్చాడు కౌంట్ మనకి. నేను ఇక్కడ కొద్దిగా చిన్నగా చూసి మీకు చెప్తా. వెరీ 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 ఇంపార్టెంట్. 49తో ఎంత 49తో మనకి మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. 49 రాష్ట్రం ఏంటి మహారాష్ట్ర. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసాం. ఒకవేళ నేనేం తప్పు చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు చూసి చెప్పేదే కదా, నాకు ఈ లైటింగ్లో అంతగా బ్రైట్గా అనిపించదు. 49 మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత 35 కర్ణాటక ఉంది. ఇది వైల్డ్ లైఫ్ శాంక్చువరీస్. అంతకుమించి నా కౌంట్ నాకు అంతగా ఎక్కువ కౌంట్ 33 వచ్చి తమిళనాడు. చూడదు వదిలేసి. ఇంకా అక్కడి నుంచి నేషనల్ పార్క్స్ మనం తీసుకుంటే కేంద్రపాలిత ప్రాంతాలు అంత చెప్పుకోదేని లేవు, కానీ అది కూడా అండమాన్ నికోబార్ ఫస్ట్ ఉంది. ఇది 6 కనిపిస్తున్నాయి. రాష్ట్రాల పరంగా తీసుకుంటే జాతీయ పార్కులు మనకి ఎక్కువగా కనిపిస్తున్నది 11 అనే కౌంట్తో మధ్యప్రదేశ్ ఉంది. రాసేస్తున్నా ఇక్కడ చూడండి. జాతీయ పార్కులు 6 అండమాన్ నికోబార్ అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో, 11 మధ్యప్రదేశ్. 11 మధ్యప్రదేశ్. ఇది మీకు పుస్తకాలు ఏదన్నా అప్ టు డేట్ ఉంటే ఓకే, లేకుంటే మాత్రం యు మస్ట్ చేంజ్. మీరు ఖచ్చితంగా ఇది మార్చుకోవాలి. మార్చుకోకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. గుర్తుపెట్టుకోండి. ఇది ఆగస్టు 10, 2023 ఆగస్టు 10 నాటికి మనకి ఇచ్చిన డేటా. ఇంకా ఈ మధ్యలో మళ్ళీ ఏమైనా వస్తే మనం మార్చుకోవచ్చు. ఓకే, టోటల్ కౌంట్ మీద మీకు ఇచ్చినటువంటి డేటా. ఒక చిన్న అంటే ఏం లేదు, రాజ్యసభలో లోక్సభలో క్వశ్చన్స్ పడతా ఉంటాయి పెద్దలకి. పడ్డప్పుడు ఆ క్వశ్చన్స్ పడ్డప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఏమిచ్చాడు ఇక్కడ. దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ శ్రీ అశ్విని కుమార్ చౌబే ఇన్ రిటర్న్ రిప్లై ఇన్ ది రాజ్యసభ. రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన ఇచ్చిన డేటా. స్టేట్ మినిస్టర్ అనమాట ఆయన. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు మొత్తం మనకి ఇక్కడ ఇచ్చున్నాడు. జాగ్రత్త చూసుకోండి. మధ్యప్రదేశ్ జాతీయ పార్కుల సంఖ్య ఎంత 11, అండమాన్ నికోబార్ 6 కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకుంటే. అదే అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతాల పరంగా వైల్డ్ లైఫ్ శాంక్చువరీస్ ఎన్ని 97. అలా కాకుండా మహారాష్ట్ర ఎన్ని ఉన్నాయి 49 మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ డేటా కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోండి. సరే అది కూడా వదిలేసేయండి. ఇంకో దానికి వెళ్దాం. నెక్స్ట్ చూడండి. మౌసమ్, మేఘదూత్, దామిని. ఏంటి సార్ ఇవి? చూడండి ఇక్కడ భారతదేశంలో న్యాచురల్ కెలామిటీస్ గురించి ఇది మీకు మన పాత వాళ్ళకి దీని మీద ఒక డేటా కూడా ఇచ్చా. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఏంటి ఆ డేటా? ఇదిగోండి ఇక్కడ చూడండి. ఏమన్నాడు? ఇండియాస్
యావరేజ్ టెంపరేచర్ రైజన్ బై అరౌండ్ 0.7 డిగ్రీ సెంటిగ్రేడ్ డ్యూరింగ్ 1901 to 2018. 1901 నుంచి 2018 మధ్య పెరిగినటువంటి ఉష్ణోగ్రత వివరాలు ఇవి. అలానే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డైలీ ప్రెసిపిటేషన్ ఎక్స్ట్రీమ్స్ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీస్ ఏంటి గమనించండి, ఒక రోజుకి 150 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పడుతూ ఉంది. ఇది ఈ రెయిన్ఫాల్ ఇంక్రీజ్డ్ బై అబౌట్ 75% డ్యూరింగ్ 1950 to 2015. 1950 నుంచి 2015 మధ్యలో మన దేశంలో వర్షపాతం దాదాపు 150 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పెరిగింది ఒక రోజుకి అని ఇచ్చాడు. టెంపరేచర్ 0.7 పెరిగిందని వదిలే. నెక్స్ట్, ద ఫ్రీక్వెన్సీ అండ్ స్పెషల్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్రాట్స్ ఓవర్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ డ్యూరింగ్ 1951-2015. అలానే కరువులు కూడా పెరిగాయంట. పర్సంటేజ్ మనకేం ఇవ్వలేదు, వదిలేస్తాయి. సీ లెవెల్ రైజ్ ఇన్ ది నార్త్ ఇండియన్ ఓషన్ అక్వర్డ్ ఎట్ రేట్ ఆఫ్ 3.3 millimeters per year in the last 2.5 decades. 2.5 దశాబ్దాలు అంటే 25 సంవత్సరాల వ్యవధిలో దగ్గర మనకి సముద్ర మట్టాలు 3.3 మిల్లీమీటర్స్ పెరిగాయంట. ఇది మీకు జాగ్రఫీలో పనికి వస్తుంది. జాగ్రఫీతో పాటు ఏమా ఇక్కడ ఎస్ఎన్టీ మీది కానీ రేపు క్లియర్ అయితే ఎస్ఎన్టీలో మనం చదువుకోవాలి. ఓకే, దాంతోపాటు ఫ్రీక్వెన్సీ ఆఫ్ సివియర్ సైక్లోనిక్ స్టాప్స్ ఓవర్ అరేబియన్ సీ హ్యాస్ ఇంక్రీజ్ డ్యూరింగ్ ది పోస్ట్ మాన్సూన్ సీజన్స్ ఆఫ్ 1998-2018. ఇవి కూడా పెరిగాయి. ఋతుపవనాల తర్వాత మనకు వచ్చినటువంటి తుఫాన్ అన్నమాట. అందుకని వీటిని ప్రెడిక్ట్ చేయడానికి ఏం చేస్తున్నారు, మనం యాక్చువల్గా డిజిటల్గా బాగా డెవలప్ అయిపోయింది కదా, అందుకోసం మన వాళ్ళు ఏం చేశారు సార్ అంటే కొన్ని గమనించు. ఇక్కడ చూడండి, ఇన్ 2020 IMD హ్యాస్ లాంచ్డ్ 7 of its services: కరెంట్ వెదర్, నౌకాస్ట్, సిటీ ఫోర్కాస్ట్, రెయిన్ఫాల్ ఇన్ఫర్మేషన్, టూరిజం ఫోర్కాస్ట్, వార్నింగ్స్ అండ్ సైక్లోన్. మొత్తం 7 అంశాలకు సంబంధించి విత్ ఉమాంగ్ మొబైల్ యాప్ ఫర్ యూజ్ బై పబ్లిక్. మోరోవర్ ఇన్ 2020 IMD had developed mobile app Mausam for weather forecasting, Meghdut for aggroment advisory dissemination of and Damini for lightning alert. కాబట్టి ప్రకృతి సంబంధ ఉత్పాతాలకు సంబంధించి భారతదేశం రూపొందించినటువంటి లేదా ప్రజలకు అందుబాటులో ఉంచినటువంటి ప్రముఖ యాప్లు ఇవి. ఇదిగోండి, ఉమాంగ్ ఒకటి, మేఘదూత్ ఒకటి, దామిని ఒకటి, మౌసం ఒకటి. ఇవన్నీ యాప్స్. రేపు అడగొచ్చు మేబీ, ఎందుకు ఇది ఎస్ఎన్టీ వాళ్ళకి సంబంధించి మనకు అడగవచ్చు, లేదా జాగ్రఫీలో భాగంగా మనకి క్లైమేట్ అనే టాపిక్ ఒకటి ఉంది కాబట్టి టు మెయింటైన్ టు ఫోర్కాస్ట్ అంటే ముందుగా ఊహించడం కోసం మొత్తం ఎన్ని అంశాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏంటి 7, ఇదిగోండి 7 of its సర్వీసెస్ ఏంటి, కరెంట్ వెదర్, నౌకాస్ట్, సిటీ ఫోర్కాస్ట్, రెయిన్ఫాల్ ఇన్ఫర్మేషన్, టూరిజం ఫోర్కాస్ట్, వార్నింగ్స్ అండ్ సైక్లోన్స్. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చిన్న పామునైనా పెద్ద కర్త కొట్టడం ఒక సామెత ఒకటి ఉంటుంది, అది మనం వదలకూడదు. కానీ ఇంపార్టెన్సీ ఉందా లేదా, ఇప్పుడు నేను జాగ్రఫీ ఎక్స్పర్ట్ని కాబట్టి దానికి సంబంధించి ఏం అవసరం, ఎంతవరకు అవసరం అది తీసుకుని మనం చదువుకుంటే చాలు. సో ఉమాంగ్ ఒకటి, మేఘదూత్ ఒకటి, మౌసం ఒకటి, దామిని ఒకటి గుర్తుపెట్టు. ఇందులో కొద్దిగా దామిని అనేది వెరైటీగా అనిపిస్తుంది. ఇది మెరుపులకు సంబంధించిన అలర్ట్ కోసం దామిని అని చూసుకొని పెట్టుకోండి. ఓకేనా, మిగతా ఆయన వదిలేసేయండి. ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అంటే లోపలికి వెళ్తే మనకి దొరుకుతాయి, కానీ ఏది అవసరమో నేను కొద్దిగా మీరు డిస్కస్ చేసి జాగ్రత్త చూసుకోండి చాలు. నెక్స్ట్, ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా మీకు ఏంటి సార్ అంటే ఇండియా ఇన్ఫ్రా మీద మనకు ఉన్నటువంటి డేటా ఏంటి, బోర్డర్ విలేజెస్. ఈ మధ్యకాలంలో భారతదేశం గమనించండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కమిటెడ్ టు ది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ బోర్డర్ విలేజెస్ అండర్ ది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. గమనించు, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలను కాపాడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సరే, ఈ చదువుకునే ముందుగా మన దేశంలో ఇండియాలో తీసుకుంటున్నా, నేను బోర్డర్ తీసుకుంటున్నా, అంతర్జాతీయ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంతమ్మ, కేంద్రపాలిత సంఖ్య ఎంత, జిల్లాల సంఖ్య ఎంత, ఇది చెప్పండి నాకు. ఈ 3 నాకు అప్డేట్ ఇవ్వండి.
మన దేశంలో అంతర్జాతీయ భూ సరిహద్దు మొత్తం ఎంత 15,106.7 కిలోమీటర్స్. మొత్తం ఎన్ని దేశాలు? 7 కంట్రీస్, 7 దేశాలతో. ఎన్ని రాష్ట్రాలు? 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 117 జిల్లాలు. రైట్? ఈ 117 జిల్లాలలో కొన్ని గ్రామాలను మాత్రమే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. వైబ్రెంట్ విలేజ్. ఇప్పుడు లోపలికి వెళ్తా, చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఏంటది? మొత్తం అవసరం లేదు, ఏం అవసరం ఏంటో మనం చదువుకుంటే చాలు. ఇదిగోండి, The Vibrant Village Program, launched as a centrally sponsored scheme, envisages comprehensive development of identified villages in 46. 46 అక్కడ మన బ్లాక్స్ అనొచ్చు, బ్లాక్స్ కానీ బోర్డర్స్ విలేజెస్ అని. ఓకే, ఎన్ని జిల్లాల్లో? ఉత్తరాన ఉన్నటువంటి 19 జిల్లాల్లో. అది కూడా ఏ రాష్ట్రం? అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ అండ్ యూటీ ఆఫ్ లడక్ మరియు హిమాచల్ ప్రదేశ్. తీసుకుందాం. ఏంటవి? ఇక్కడ నేను తీసేసుకుంటున్నాను. ఏంటి ఏమన్నాడు? లడఖ్లో, హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో ఈ 3 ఇచ్చాడు. నెక్స్ట్ దాంతోపాటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. జమ్మూ కాశ్మీర్ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాల. 1, 2, 3, 4, 5 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు? 19 జిల్లాలు. యాక్చువల్గా 5 రాష్ట్రాలు కాదు, 4+1 ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉంది. 46 గ్రామాలు, వీటిని మనం అక్కడ బ్లాక్స్ అంటున్నారు. ఈ 46 గ్రామాల్లో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది. ఏంటది? వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. కాబట్టి ఇది ఇంకా మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుంది. మనం ఇంకా ఆగస్టులో ఉన్నాం కదా. ఏమున్నాయి ఏంటి? అక్కడ ట్రైబల్స్ని కాపాడుకోవడం కోసం, సరిహద్దుల నుంచి కాపాడుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఓకే, లోపలికి వెళ్తే ఇంక దీని తప్ప ఇంకేం మనకు అనిపించదు. ఓకే, ఏముంటుంది ఏంటి ఆ వివరాలు మొత్తం మనకు ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అంటే కంటెంట్తో లింక్ ఉన్నాయి, చూసుకోండి కావాలంటే. నెక్స్ట్ అమృత్ భారత్. ఈ పేరున్నారా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఒక ప్రోగ్రాం స్టార్ట్ అయింది, అమృత్ భారత్ స్టేషన్స్. అమృత్ భారత్ స్టేషన్స్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని ఫిబ్రవరి 23 అనుకున్నారు. ఫిబ్రవరి 2023 అనుకున్నారు. దీన్ని లాంచ్ చేసేటప్పటికి ఈ ప్రోగ్రాం ఆగస్ట్ అయింది. ఆగస్టు 2 నుంచి స్టార్ట్ అయ్యి నిదానంగా 6వ తేదీకి పట్టాలు ఎక్కింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఏం చేశారు? ఆల్రెడీ ఉన్న రైల్వే స్టేషన్ యొక్క సౌకర్యాలను పెంచాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మీకే కనిపిస్తుంది. ఇక్కడ ఇదిగోండి, దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి. కొత్త శక్తి, ప్రేరణ, సంకల్పాల వెలుగులో రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం. ఓకే, కొద్దిగా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే మీకు తెలుస్తుంది. మొత్తం చదవాల్సిన అవసరం ఆల్రెడీ నేను చదివేసేది. నాకు కావాల్సింది ఏంటి? ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇదిగోండి, మన ఆంధ్రప్రదేశ్లో 18 రైల్వే స్టేషన్స్, మన పక్క తెలంగాణ రాష్ట్రంలో 21 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రాంలో. ఏంటి ఈ ప్రోగ్రాము అంటే? సుమారు దేశవ్యాప్తంగా 1300కు పైగా, అది కూడా ఇక్కడ ఇచ్చాడు. కొద్దిగా లోపలికి వెళ్దాం. ఎన్ని కాదు, కొద్దిగా లోపలికి వెళ్తే మీకు ఏం చేస్తున్నారు ఏంటి దీని వివరాలు మొత్తం మనకు అందుబాటులో పెట్టాడు. చూపిస్తాను. ఇప్పుడైతే 508 ఉన్నాయి. యాక్చువల్గా అమృత్ అన్నప్పుడు ఈ ప్రోగ్రాం జస్ట్ మినిట్ అన్నీ చదివి పెట్టానండి.
మీరు అనుకున్నంతగా లేదు ఈసారి ఎగ్జామ్ పేపర్. ఇక్కడ వీడు 1300 అన్నాడు కానీ 1300 కాదు. ఎందుకు? నెట్లోకి వెళ్దాం, మీకు చూపిస్తా ఇప్పుడే. అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ మొత్తం మనకి ఇదిగోండి, చూస్తే మీకే తెలుస్తుంది. ఎయిమ్స్ టు డెవలప్, వాడు 1300 అన్నాడు కానీ కరెక్ట్ కౌంట్ అయితే 1309. ఎన్ని? 1309 రైల్వే స్టేషన్స్. ఓకే, ఇందులో మొదటి దశ అనుకోవచ్చు, లేకపోతే ఇనిషియల్గా అనుకోవచ్చు, సుమారు 500కి పైగా రైల్వే స్టేషన్స్. ఏది ఇక్కడ మీకు చూపిస్తుంది నేను అదే. ఏంటి సుమారు వాడు ఏమంటున్నాడు, దాదాపు 508 రైల్వే స్టేషన్స్ని ప్లాన్ చేసుకుంటున్నాడు, బాగా చేస్తానంటున్నాడు. ఈ 508లో మన ఏపీలో కొన్ని, తెలంగాణలో కొన్ని ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు ఏమున్నాయి ఏపీలో గమనించు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇదిగోండి, ఏపీలో గుర్తించినవి 18, తెలంగాణలో 21. ఓకే, దగ్గర దగ్గర 24,470 కోట్ల రూపాయలు. ఇంకా వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ముందు మీకు ఇంకా పెరిగే దగ్గర తగ్గేది కాదు. హైయెస్ట్ అయితే మీకు 55 లెక్కన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈచ్ స్టేట్ హ్యావింగ్ 55 స్టేషన్స్ అనమాట. వీటిని డెవలప్ చేసుకుంటూ వస్తుంది. మనకేంటి, వీఆర్ రైటింగ్ ఏపీపీఎస్సి. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ సంఖ్య అంటాడు. ఎన్ని? 18. లేదా తెలుగు రాష్ట్రాలలో అన్నప్పుడు 18కి ఒక 21, తెలంగాణకు కలిపి మొత్తం 39 మనకు వస్తాయి. చూసుకొని చదువుకుంటే చాలు. ఓకే, ఇది మనకి ఈ డేటా. నెక్స్ట్ అక్కడి నుంచి జనజాతీయ గౌరవ కారిడార్ పేరు కొత్తగా ఉంటుంది మీకు. చూడండి ఇక్కడ ఏంటి, ఇన్ ఆర్డర్ టు పుష్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రమోట్ రైల్ కనెక్టివిటీ ఇన్ ట్రైబల్ డామినేటెడ్ రీజియన్స్, జనజాతీయ గౌరవ కారిడార్ ఇనిషియేటెడ్. అంటే సాధారణంగా మనకు ట్రైబల్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటారు? సింపుల్, భారతదేశంలో ట్రైబల్స్ కనిపించే ప్రాంతము అని అడిగినప్పుడు టక్కన మనకి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఈ ప్రాంతానికి వెళ్ళిపోతాం. ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ. ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలలో రైల్వేకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం, ఓకే, ప్రదీప్ అమృత్ ధరోహర్ వేరు ప్రదీప్, అది వచ్చినప్పుడు చెప్తా. అది సరస్సులకు సంబంధించింది, చెరువులకు సంబంధించింది. అది కాదు అమృత్ భారత్ రైల్వే స్టేషన్, ఇది వేరే. నీకు ఇక్కడ ఏది వచ్చిందో చూడండి చాలు, మళ్ళీ మనం డివైడ్ అయిపోతాం. ఇక్కడ ఏం చెప్తున్నాం? జనజాతీయ గౌరవ కారిడార్ అంటే ఈశాన్య రాష్ట్రాలలో ఏది, ఎక్కడైతే ట్రైబల్ డామినేటెడ్ ఏరియా ఉంటుందో అక్కడ వాళ్ళకి మినిమం ఇన్ఫ్రా కల్పించడం. చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళి చదివి చూడండి. ఇవ్వండి, the railway projects are sanctioned zonal railway wise and not state wise, district wise or area wise, as the railways projects may span across state, district, area boundaries. అంటే ఏదో రాష్ట్రము జిల్లా అట్లా కాకుండా మొత్తం ట్రైబల్ ఏరియా. అంటే మనకి ఈశాన్య రాష్ట్రాలతో పాటు చోడనాగపూర్ పీఠభూమి, దాంతోపాటు ఈ తూర్పు రాష్ట్రాల్లో ఒడిస్సా ఇట్లాంటి ప్రాంతాలు ఉన్నాయి. వాటిల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అనమాట. ఏంటి, ఆ ఏరియాలో రైల్వేలు మనం మేనేజ్ చేసుకోవడం కోసం దీన్ని తీసుకొని వచ్చారు. ఓకే, ఏంటి దాని వివరాలు అంటే మీకు దాదాపు 2021 బడ్జెట్ కానీ 21-22 బడ్జెట్ కానీ 2023 అంటే యాక్చువల్గా ఇవన్నీ ఫైనాన్స్ ఇయర్స్, ఆర్థిక సంవత్సరాల్లో వీటి మీద అలొకేషన్ కూడా జరిగి వాటిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, అంటే మీరు ఇక్కడ ముందు మీకు ఇది కనిపిస్తుంది కూడా, జాగ్రత్త చూసుకోండి. ఇక్కడి నుంచి ఇటు కంటిన్యూ చేయండి. ఇలా కంటిన్యూ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఒడిస్సా ఒకటి, జార్ఖండ్ ఒకటి, ఛత్తీస్గఢ్ ట్రైబల్ విలేజ్ ఉంది, ముందు మధ్యప్రదేశ్ ఒకటి, ఇట్లా. అంటే ఈ ఏరియాస్ నుంచి నిదానంగా ఈ ప్రోగ్రాము ఇట్లా అన్నిటికీ వెళ్ళిపోతుంది. కానీ మిమ్మల్ని రేపు ఏమడుగుతాడు, గిరిజన ప్రాంతాలలో, గిరిజన ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలలో రైల్వే సౌకర్యాల కల్పన కోసం భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రముఖ కార్యక్రమం ఏంటని అడిగితే ఇప్పుడు ఇనిషియల్గా ఉంది కాబట్టి ఏం చెప్తారు మీరు? చూడండి ఇక్కడ ఏంటది, జనజాతీయ గౌరవ కారిడార్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. చదివేటప్పుడు మీకే తెలుస్తుంది ముందు ఏమేం చేస్తున్నారు ఏంటి దాని గురించి వివరాలు మొత్తం మీకు వస్తాయి. ఇంకా మనకి చాలా నెలలు ఉన్నాయి కదా,
అన్నీ మనం కంపైల్ చేసినప్పుడు ఈ సంవత్సరం డేటా అంతా మనం చదివినప్పుడు మీకు ఆటోమేటిక్ దీని మీద ఒక సెటిల్ ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అక్కడి నుంచి ఎంవి గంగా విలాస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఎంవి గంగా విలాస్ గతంలో మనం వర్కౌట్ చేసిందే. ఏంటి? ఎంవి గంగా విలాస్ రివర్ క్రూయిజ్. రేపు అడగొచ్చు ఈ ప్రశ్న, ఎంవి గంగా విలాస్ రివర్ క్రూయిజ్ ఏ ఏ నదుల్ని కలుపుతుంది, ఏ ఏ ప్రాంతాలను కలుపుతుందని అడిగితే మీరు గంగా నదిని తీసుకోవాలి, బ్రహ్మపుత్రని తీసుకోవాలి, భారతదేశాన్ని తీసుకోవాలి, బంగ్లాదేశ్ తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, గంగా విలాస్ కవర్డ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఈ ప్లేసెస్ గురించి నువ్వు చదవాలని నీకు పిచ్చిలేస్తుంది, వదిలేసి. ఏ ఏ దేశాలు కలుపుతుంది? ఇండియా, బంగ్లాదేశ్. గుర్తుపెట్టుకో. ఏ ఏ నదులు కలుపుతుంది? గంగను, బ్రహ్మపుత్రను కలుపుతుంది. ఓకే, ఈ క్రమంలో ఇదిగోండి గంగా విలాస్ అనేది ఇక్కడ చూడండి ఎప్పుడు స్టార్ట్ అయింది? 23 జనవరి 13వ తేదీన స్టార్ట్ అయ్యి ఎక్కడ? కాశీలో స్టార్ట్ అయ్యి, వారణాసిలో 3200 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసింది ఈ నౌక, టూరిస్టులు తీసుకొని. మధ్యలో గంగా బ్రహ్మపుత్ర మధ్యలో సుమారు 27 నదులు దాటింది. 27 నదులు ఏ ఏ దేశాల మధ్య? ఇండియా, బంగ్లాదేశ్ మధ్య దాటి మధ్యలో అస్సాంలోని దిబ్రూగఢ్ చేరుకొని అట్నుంచి ఏంటి ఎక్కడికి? బంగ్లాదేశ్కి వెళ్ళిపోయి చివరికి మొత్తం మీద ఏంటి 28 నాటికి ఫిబ్రవరి ఇది పూర్తి చేసుకుంది. ఇది పూర్తయిన తర్వాత మనలో ఏం చెప్పారు? 3200 కిలోమీటర్లు ఒక అద్భుతమైన యాత్ర ఒకటి మనం చేశాము. ముందు మన టూరిస్టులు మనం ఆకర్షించవచ్చు అని చెప్పి ఈ ప్రోగ్రాం అనేది ప్రజలకు తెలియజేయడం జరిగింది. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి? గంగా విలాస్ యాత్ర. గంగా విలాస్ యాత్ర ఏ ఏ నదులు కలుపుతుంది? ఇండియా, గంగా, బ్రహ్మపుత్ర, మధ్యలోకి 27 చిన్న చిన్న నదులు ఉన్నాయి. ఏ ఏ దేశాలు కలుపుతుంది? ఇండియా, బంగ్లాదేశ్. అంటే మీరు ఇక డయాగ్రామ్ మీరు చూసుకోవచ్చు. డయాగ్రామ్లో ఇక్కడ ఇలా తీసుకుంటే భారతదేశాన్ని ఇలా తీసుకుంటే ఇలా గంగా నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది, ఇట్లా వెళ్ళిపోయి ఇటు బ్రహ్మపుత్ర వస్తుంది కదా. మన వాళ్ళు ఎక్కడ బయలుదేరుతారు? ఇది ఇక్కడ బయలుదేరారు, ఈ ప్రాంతంలో బయలుదేరారు, ఇది వారణాసిలో బయలుదేరారు. బయలుదేరి ఇలా ప్రయాణం చేసుకుంటూ ఇటు నుంచి ఈ నదిలోకి ఇట్లా ఎంటర్ అయ్యి ఇలా వెళ్తూ మొత్తం మీద దిబ్రూగఢ్ దాకా చేరుకున్నారు. ఈ క్రమంలో రకరకాల ప్రాంతాలు వీళ్ళు టూరిజంలో భాగం తిరిగిన సుమారు 3200 కిలోమీటర్లు మీకు చూపించడానికి అట్లా కనిపిస్తుంది, కానీ చిన్న చిన్న నదులను కూడా దాటాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఏమంటున్నాను? ఇది ఇండియా, ఇది బంగ్లాదేశ్, ఇది గంగా నది, ఇది బ్రహ్మపుత్ర నది. ఈ రెండు మేనేజ్ చేసుకుంటూ 27 నదులను వీళ్ళు మేనేజ్ చేశారు. కాబట్టి ఈ విషయంలో కీలక పాత్ర ఎవరు? ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ క్రమంలో మెయిన్ రూట్స్ ఏంటి అని మనల్ని అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, గంగా నది మీదేమో నేషనల్ వాటర్వే నెంబర్ 1 వస్తుంది ఏమ్మా. ఇక్కడ బ్రహ్మపుత్ర నది మీదేమో నేషనల్ వాటర్వే నెంబర్ 2 వస్తుంది. మీకు రేపు రివిజన్ లైవ్ క్లాసులు ఇవి వస్తాయి, వచ్చినప్పుడు మీకు చెప్తా, చూసుకుందరు కానీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎంవి గంగా విలాస్ ఏ ఏ దేశాలు కలుపుతుంది? 2 దేశాలు. ఏ నదులు కలుపుతుంది? 2 నదులు. ఆ నదులు ఏంటి ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 21 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్. గమనించండి, భారతదేశంలో కొత్తగా 21 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడానికి ఆమోదం వచ్చిందండి. ఓకే, దేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ అంటే కోచి వస్తుంది మనకి. ఎక్కడ? కోచి. తర్వాత ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, అయితే ఈ క్రమంలో గమనించు, మన ఏపీలో ఏమైనా ఇచ్చారా? ఇవన్నీ నాకు అనవసరం. మన ఏపీలో ఏమైనా ఇచ్చారా చూద్దాం. ఇక్కడికి రండి. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హోదా ఇదిగోండి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, విజయవాడకి అవకాశం ఇవ్వబోతున్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హోదా విజయవాడ, తిరుపతి. మనకు తెలిసిందే ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే ఒక ప్రోగ్రాం ఉంది. అవునా? రీజనల్ కనెక్టివిటీ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అంటే సామాన్య ప్రజలకి ఫ్లైట్ ప్రోగ్రామ్ అందుబాటులో వచ్చిన ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చి 2017లో
మీకు ఐడియా ఉండాలి. 2015లో ఉడాన్ అనే ప్రోగ్రాం, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఇది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడా. ఉడాన్ ఇది UDAN 2016లో ఒక ప్లాన్ వచ్చింది మనకి. కాబట్టి ఇందులో భాగంగా మన ఏపీలో ఒక 2 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ రాబోతూ ఉన్నాయి. మొత్తం దేశం మీద 21 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ రాబోతూ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకో, వదిలేయి. నెక్స్ట్ అక్కడి నుంచి చివరిది, మేరా లైఫ్ మేరా స్వచ్ఛ షహర్, ఇది మీకు ఎన్విరాన్మెంట్లో వస్తుంది. ఇన్ఫ్రాలో భాగంగా గుర్తుపెట్టుకోండి. ఇటీవలి కాలంలో పట్టణాలను డెవలప్ చేయడానికి ఇదిగోండి పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వారు సహకారంతో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మేరీ లైఫ్, నా జీవితం, మేరా స్వచ్ఛ షహర్ అంటే నా స్వచ్ఛమైనటువంటి పట్టణం అనే ఒక ప్రోగ్రామ్ని ఎప్పుడు మే 15 నుంచి స్టార్ట్ చేశారు. 2023 మే 15 నుంచి. ఓకే, ఎప్పటి వరకు? ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 వరకు స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఏం చేశారు? ఇదిగోండి, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, ఇట్లాంటివి. ఓకే, దీన్ని మేనేజ్ చేసుకుంటూ ఏంటి పేర్లు చూడండి, నా జీవితం, నా పరిశుభ్రమైన పట్టణం. ఓకే, డైరెక్ట్గా వచ్చిన సివి పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం తగ్గించడం కోసం కావచ్చు, లేకపోతే రకరకాల అంశాల మీద. ఇక్కడ చూడండి చాలా ఇచ్చాడు, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఆర్ దీన్ని మేనేజ్ చేసి ఈ ప్రోగ్రామ్ మే 15 నుంచి జూన్ 5 దాకా మనకి జరిగింది. ఇక్కడ చూసుకోండి, ఇది మీకు SNDలో వస్తుంది. అలానే ఈ లైఫ్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, లైఫ్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఆ ప్రోగ్రాంలో మనకు వస్తుంది. రకరకాలుగా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇది చిన్న చిన్న ప్రోగ్రామ్స్. SNDకి మంచి లింక్స్ ఉన్నాయమ్మా. ఏది? ఈ జాగ్రఫీ నుంచి. అది మీరు చదువుకొని పెట్టుకుంటే చాలు. ఇది మీకు ఆగస్టు 15వ తేదీ వరకు మీకు అందుబాటులో ఉన్నటువంటి డేటా. ఓకేనా? రేపు ఆగస్టు 16 నుంచి 31 వరకు మీకు డేటా అందుబాటులో పెడతా. రేపు కూడా క్లాస్ ఉంటుంది. రేపు అయిపోయిన తర్వాత మరుసటి 2 రోజులు మనకి ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఇదిగోండి. నేను కొన్ని పేపర్స్ తీసుకొచ్చా. ఇదిగోండి ల్యూసెంట్, ఇది ల్యూసెంట్లో సబ్జెక్ట్ వైజ్ జాగ్రఫీ తీసుకొని మనం త్రూఅవుట్ ఇండియాలో జరుగుతున్న కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. అసలు అవి మీరు చేయగలుగుతారా లేదా వాటి గురించి వివరాలు. ఎందుకంటే వరల్డ్ జాగ్రఫీ బాగా దొరుకుతాయి. ఓకే, ఇవి కొద్దిగా మనం ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే అసలు అంటే కొద్దిగా ధైర్యంగా ఉండొచ్చు. మనం పర్లేదు, నాకు జాగ్రఫీ మీద పట్టుంది అనే ఒక నమ్మకం మీకు కలుగుతుంది. ఓకే, ఇది మనకి ఈరోజు షెడ్యూల్. ఓకే, మళ్ళీ రేపు మార్నింగ్ మనం 4 గంటలకు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.